కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. దోచుకోవడమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం ఆగ్రహం. నీతి మాలిన వాళ్లు రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శ. మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ. కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన వంశీ. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడి. కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని సీజ్ చేసినట్లు స్పష్టీకరణ. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీతి మాలిన వాళ్లు రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు, ఇక్కడ డిమాండ్ సప్లై. సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 ఇస్తే నేను 14000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది ఏంటంటే, ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా ఇవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన మరుసటి రోజే జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని సీజ్ చేసినట్లు తెలియజేశారు. ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది.
ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతున్నాయని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు లబ్ధి పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ సర్వేలెన్స్, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి మనకు వస్తున్న గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అదేవిధంగా ఈగల బృందాలు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఈ దాడులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయబోతున్నాం. ప్రతి వారం కూడా ఈ ట్రైన్స్ మీద సిస్టమేటిక్గా మేము ఈ తనిఖీలు చేయబోతున్నాం. సమాచారం బేస్ చేసుకుని అదేవిధంగా జనరల్ సమాచారంతో కూడా మేము తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్మగ్లర్స్ మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. సుమారుగా 5 కేసుల్లో ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 కేసుల్లోని వాళ్ళని ఒక స్మగ్లర్స్ని 7 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది. సుమారుగా ఇంకా 12 ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. స్మగ్లర్ల ఆస్తులు పూర్తి స్థాయిలో మేము సీజ్ చేయబోతున్నాం. వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎన్డీపీఎస్లోని చాప్టర్ 5A ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలోనే పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోని శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 4,000 రూపాయలు పింఛను పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 13,000 ఇస్తానన్నాం. 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 2 పిల్లలుంటే 26,000 వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వేయటం వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగింది. అంతేకాకుండా శ్రీనిధి 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పాం. త్వరలో దాన్ని కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం పెట్టాం. ఆగస్టు 15వ తారీఖు డేట్ కూడా అనౌన్స్ చేసాం. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారితనంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. పింఛన్లు ఎక్కడైనా ఆగిపోయినా, అలాగే రేషన్ కార్డుల వల్ల ఏమైనా సమస్య వచ్చినా, రోడ్లు కానీ అన్నీ కానీ ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు మేము కలిపి ఎమ్మెల్యే, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, అలాగే ఇక్కడ మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోసిన పావని, ప్రధాన కార్యదర్శి సాయి, అలాగే దుర్గారావు, తూములపెంట శ్రీనివాసరావు, మా రాష్ట్ర అబ్జర్వర్ నాగరాజు, అందరూ కూడా సీతామహాలక్ష్మి గారు మా అక్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ప్రతి సమస్యకి పరిష్కారం లభించే విధంగా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. 2,80,000 మందిని ప్రజల్ని కలుస్తాం. 2,67,000 బూతుల్లో జరుగుద్ది. 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి మేము శాసనసభ్యులుగా సంవత్సరం కాలంలో ఏం పని చేసాం, ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజల అభిప్రాయం, ప్రజల సూచనలు, ప్రజల కంప్లైంట్లు తీసుకోవడానికి డోర్ టు డోర్ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో
267 పోలింగ్ బూతుల పరిధిలో 2,80,000 ఓటర్లని కలవటానికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళకి వస్తున్నాయా, అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాట్లాడుతున్నాం. అందరూ కూడా సంతోషంగా చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అన్నీ కూడా మాకు వస్తున్నాయని చెప్తూ సంతోషం. ఎందుకంటే అధికారంలో లేకముందు మేము చెప్పాం, మేము అధికారంలోకి వచ్చినాక 3,000 పింఛన్ 4,000 చేస్తామని. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3,000 పింఛన్ 4,000. గుంటూరు నడిబొడ్లో కీలకమైన ప్రాజెక్టుకి అడుగులు పడుతూ ఉన్నాయి. 98 కోట్లతో శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జికి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించిన భూ నిర్వాసితులకి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. శంకర విలాస్ అండి, మేము కాయలు అమ్ముకునే వాళ్ళం, కాయలు కండిలు అమ్ముకునే వాళ్ళం. ఇక్కడ బళ్ళు కానర ఏడో కాలం మీద ఉన్నాయి మా బళ్ళు. మేము రోడ్డుకి ఎవరికి అడ్డం లేము, ట్రాఫిక్ అడ్డం లేము, ఎవరికి అడ్డం లేము. కానీ మా బళ్ళు తీసేయమన్నారు. మేము ఇప్పుడు అంటే ఎడిపోవాలి, రోడ్డు వేయటం మంచిదే కాదంటలా. మేము తర్వాత అయినా ఉండకూడదు, ఇప్పుడు ఉండకూడదు అంటే మేము 30 ఏళ్ళ నుంచి ఇదే బాధలు మాకు. అయినా కూడా ఎట్టా పెట్టుకుంటున్నాం, పెద్దగా అధికారుల దయాదాక్షిణ మీదే పెట్టుకుంటున్నాం. సాయంత్రం ఇప్పుడు తీసేయమంటే మేము ఎడిపోవాలి సార్. మేము ఇది వేరే మార్గం ఏమీ లేదు మాకు. వాళ్ళు ఏం చెప్పరు, చెప్తే ఎక్కడో పెట్టుకోండి అంటారు, ఎక్కడో పెట్టుకోమంటారు. అక్కడ పెడితే కస్టమర్ ఇక్కడ కొనేవాళ్ళు అక్కడికి రారు కదా. ఈలోపు నేను తీసే బండి కాడ ఇప్పుడు బండి తీసేశాను. నేను ఇందాక తీసేయమని మమ్మల్ని ఒత్తిడి చేసి అన్నీ లాగేశారు. తాళాలు పగలు కొట్టేశారు, తాళాలు పగలు కొట్టేసి బళ్ళు తీసుకెళ్ళి పడేశారు. మేము మళ్ళీ తెచ్చేయడా పెట్టుకున్నాం. సరే తీసేసాం. మేము తీసినాక కారు కనీసం గంటన్నర ఇక్కడే పెట్టాడు. మరి వాళ్ళకి ఎవరు కాపలా? ఇప్పుడు అప్పుడు ట్రాఫిక్ అడ్డం రావట్లేదా? మేమేడ బతుకు తెరువు కాలం మీద పెట్టుకున్న వాళ్ళం మేము అర్థం అయిపోయామా? చెప్పండి లేదు మాకు. ఇప్పుడు బతుకు తెరువు ఏం లేదు, 30 ఏళ్ళ నుంచి ఇదే బతుకు తెరువు మాది. ఇప్పుడు మరి మేము రోడ్డుకి యువతలే ఉంటున్నాము. అసలు మా ఏం బండ్లు అడ్డం లేవు. మరి సరే మరి అక్కడ తీసేస్తాము. కార్లు పెట్టుకున్నారు, మరి కార్లు తీసామని చెప్పట్లేదు కదా. బైకులు పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు, అవి ఏం అడ్డం లేవు. ఓన్లీ ఇప్పుడు మా బండ్లు బట్టుకు అడ్డమా? మీరు చెప్పండి ఎంతవరకు న్యాయం? మాకు బతుకుదేరు అదే కదా. ఇంకేదన్నా ఉంటే మీరు సరే తీసేసినా మాకు ఇష్టమే, కాదంటే మరి మా కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. మా పిల్లలేంది, మా భార్య భర్తలేంది, ఎవరైనా సరే అదండి. మేమైతే మీకు అడ్డం ఉంటే మీరు తీసేపించిన అట్లా ఏం లేదండి. మాకెవ్వరు చెప్పలేదు ఆ విషయం. మేము అక్కడ పెట్టుకున్నా, ఇక్కడ చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళి మేము చేయలేం కదా. ఎప్పటించో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం. మా పిల్లలు మేము, మా కుటుంబాలు మొత్తం దాదాపు 30-40 కుటుంబాలు ఉన్నాయి ఈ రోడ్డు మీద. అందరూ రోడ్డు పాలవుతున్నాం. మరి మాకేంది న్యాయం? ఏడో తీసుకెళ్తే మేము ఎట్ట బతుకుతాము? ఇప్పుడు మేము నమ్ముకొని మా పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా వేరే చోట అప్పు తీసుకొచ్చి కట్టుకుంటున్నాం. అప్పుడు మేము ఇక్కడ ఉండబట్టేగా మాకు ఇచ్చేది, తీర్చుకునేది. ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త సమ్మెపై కొత్తపేట సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు వి రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసరావు, అరుణ్ కుమార్, లక్ష్మణ్, మాల్యాద్రి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు యావత్తు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం వామపక్షాలు అలాగే అనేక ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ మద్దతును తెలియజేసినాయి. ఆ రోజు కోట్లాది మంది కార్మికులు, శ్రామికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువజన విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా రోడ్ల మీదకి వచ్చామని చెప్పబోతున్నారు. దానిలో భాగంగా దానికి సంబంధించినటువంటి వివరాలు మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రధాన శత్రువుగా కార్మిక వర్గాన్ని చూస్తూ ఉన్నాడు, శ్రామిక వర్గాన్ని, రైతాంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ శ్రామికులంతా 90 కోట్ల మందిగా ఉన్నటువంటి కార్మికులు, రైతులు, ఇతర శ్రామిక ప్రజలు ఒక్కరోజు పనిచేయటం మానేస్తే ఏం జరుగుతుందో నరేంద్ర మోడీ అర్థం చేసుకోవాలి. సంపద సృష్టికర్తలైనటువంటి వీళ్ళందరినీ తీవ్రమైనటువంటి అసౌకర్యానికి,
తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లని, ఆ 4 కార్మిక కోడ్లను అంటాం తప్ప కార్మిక కోడ్లు కావవి, కార్పొరేట్ కోడ్లు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతుల్లో చట్టాలను తీసుకురాబోతూ ఉన్నారు. రైతాంగానికి సంబంధించి 3 వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా రైతాంగం పోరాడి వాటిని ఉపసంహరించుకునేంత వరకు కూడా విశ్రమించకుండా పోరాడి వాటిని విరమింపజేశారు. అయితే తిరిగి మరొక రూపంలో ఆ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైతాంగానికి గిట్టుబాటు ధర కోసం రైతులు పోట్లాడుతూ ఉన్నారు. అందువల్ల 9వ తేదీ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె, దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో మొత్తం దేశమంతా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, శ్రామికులు రోడ్ల మీదకి వస్తున్నారు. గ్రామీణ బంధు జరగబోతూ ఉంది. కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు ఈ చట్టాలని, కార్మిక కోడ్లని ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరపడానికి ప్రయత్నం చేశారు. అయితే కార్మిక వర్గం నుండి వచ్చినటువంటి ప్రతిఘటన కారణంగా వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేసి త్వరలో వాటిని అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి అమల్లోకి రావటం అంటూ జరిగితే కనీస అవసరాలను, కనీస వేతనం ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, ఏమీ లేకుండా అడగటానికి ఎవరికి చెప్పుకోవాలో, తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి నెట్టబడతారు. కార్మిక శాఖ నిర్వీర్యం కాబడతా ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియన్ క్రిస్టియన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు. అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు, మైనారిటీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న గౌరవనీయులు చుక్కా చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో భారతీయ క్రైస్తవ దినోత్సవపు వేడుకలను జరిపించుకోవడాన్ని బట్టి గుంటూరు సెయింట్ మ్యాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ పక్షంగా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గుంటూరు పట్టణంలోని వివిధ క్రైస్తవ శాఖల ప్రతినిధులుగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ గారు, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ గారు, లూథరన్ చర్చ్ నుంచి నేను, తదితర పెద్దలు ఈ కార్యక్రమంలో ఉండడాన్ని బట్టి ఇది ఒక చక్కటి ఐక్య కార్యక్రమంగా భావిస్తూ నేను సంతోషిస్తూ ఉన్నాను. క్రీస్తు శకం 1వ శతాబ్దం 52వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభువు వద్ద శిష్యరికం చేసినటువంటి 12 మంది శిష్యులలో ఒకరైన పరిశుద్ధ తోమ భారతదేశానికి వచ్చి క్రైస్తవ విశ్వాస బీజాలను నాటిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2021వ సంవత్సరం నుంచి జూలై 31వ తేదీని భారతీయ క్రైస్తవ దినోత్సవం, ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించడం జరుగుతుంది. అయితే ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఒక మతపరమైనటువంటి దినోత్సవంగా మనం పాటించడానికి వీలు లేదు. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ డే. కారణం ఏంటంటే భారతీయ నిర్మాణం అభివృద్ధిలో 1వ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా అనేక విధానాలలో, అనేక రంగాలలో క్రైస్తవుల కాంట్రిబ్యూషన్, అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సామాజిక అభివృద్ధి కావచ్చు, అలాగే దురాచారాల నిర్మూలన కావచ్చు, వీటన్నిటిలో ఎంతోమంది ఎన్నో విధాలుగా కృషి చేశారు. వారందరినీ స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో కీలకమైనటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ సమాజాభివృద్ధికి దోహదపడుతూ ఉన్న ఒక చక్కటి నేతృత్వం ఈ క్రైస్తవ్యం కలిగి ఉంది. అందుకనే క్రైస్తవ్యం అనే దాన్ని బోధకులంగా మేము ఎప్పుడు ఒక మత ప్రచారంగా దాన్ని భావించాం. ఒక సామాజిక అభివృద్ధి కానీ, మనుషుల జీవితాలను దుర్మార్గం నుండి నీతి వైపునకు నడిపించేటటువంటి విధి విధానాలు కానీ తెలియజేయడం జరుగుతుంది.
ఒక చక్కటి దేవుని రాజ్యాన్ని, దేవుని పాలనను పరిచయం చేయడమే క్రైస్తవ్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం అయి ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశం అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మస్తనవల్లి ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు చుక్కా చంద్రపాల్, ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలల్లో ఒక మంచి స్కిల్ సెంటర్ ని ఈ ప్రాంతంలోనే ప్రారంభిద్దామని చెప్పి అందరూ కూడా వేరేగా అసోసియేషన్ ఆఫీస్ తో పాటు తప్పకుండా మీరందరూ వెనకబడి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే 3 నెలల లోపల ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని మేము ప్రారంభించబోతున్నాం. మీరు ప్రతి ఒక్కరు కూడా దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏది అవసరమైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా దాన్ని చొరవ తీసుకొని, అంటే నాకు 100 పనులు ఉంటాయి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వాతావరణానికి వెళ్ళిపోతా, చేపలు అమ్మే వాళ్ళ దగ్గరకో లేకపోతే ఇంకోళ్ళ దగ్గరకో, అంటే నా పరిస్థితి అట్లా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చొరవ తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా భావించి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అది మరీ ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మీరందరూ చూసుంటారు, ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ముందుకెళ్ళినా ఎంత పెద్ద ఎదిగినా కూడా దానికి మూల స్తంభం విద్య, శిక్ష. ఏదైతే పిల్లలు చదువుకోవడం వల్లే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకని మీరందరూ కూడా తమ పిల్లలు ఎవరికి వాళ్ళు పిల్లల్ని చదివించేటువంటి క్రమంలో, ఎందుకంటే మినిమం ఈరోజు డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ సోదరులు, ఎందుకంటే ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది. నిన్నగాక మొన్న మీరందరూ చూశారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది చదివించుకోవడానికి తల్లి వందనం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా 4గురున్నా 5గురున్నా ఆ 5గురు పిల్లలు కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేయడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రోగ్రెస్ కార్డు చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ కార్డు మీరు ఒకసారి పట్టుకొని చూస్తే ఏ ప్రైవేట్ కాన్వెంట్ కన్నా తక్కువ లేదు. పుస్తకాలు కానీ, అలాగే యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, పిల్లలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క వైద్య సదుపాయాల గురించి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. ఈరోజు గతంలో ఎవరికైనా జబ్బు వస్తే అతను ఆర్థికంగా చిత్తలకు పడిపోయేటువంటి ప్రమాదం ఉండేది. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వందలాది మందికి, నా నియోజకవర్గంలో ఈ 8 నెలల్లోనే 2.5 కోట్ల రూపాయలు పేదవారి ఏదైతే వైద్య సదుపాయాలకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు. ఈ విధంగా ప్రభుత్వం పక్క నుంచి మిమ్మల్ని ఆదుకునేటువంటి ప్రయత్నంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలనేటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తా ఉన్నాం. అందుకని వీటినన్నింటిని కూడా సద్వినియోగం చేసుకొని మన జీవితాల్లో మార్పు రావాలంటే విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మా ముఖ్యమంత్రి గారి నినాదం సంతోషమైనటువంటి రాష్ట్రం, సంపన్నమైనటువంటి రాష్ట్రం, అలాగే ఆనందమైనటువంటి రాష్ట్రం కోసం మనందరం కూడా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. సంతోషం అన్నా ఆనందం ఒకటే కాబట్టి సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్. సంపన్నం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం చేసేటువంటి వృత్తిలో మంచి నేర్పరితో, నైపుణ్యతతో సాధించుకుంటే తప్పకుండా మంచి లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంది 30 సంవత్సరాల నుంచి మెకానిక్స్ ఉంటారు. ఈ రోజు ఉదయం గుంటూరు పట్నం బజార్లో కల డ్వాక్రా కార్యాలయం నందు క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనెక్కల రాజకుమారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి గారు ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు క్యాన్సర్ వచ్చిన వారిని దాన్ని ఎలా అధిగమించాలి అనే కొన్ని ముఖ్యాంశాలు డ్వాక్రా మహిళలకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా కార్యాలయం సిబ్బంది మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, దోచుకోవడమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం ఆగ్రహం. నీతి మాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శ.
మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ. కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన వంశీ. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడి. కొరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని సీజ్ చేసినట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.